నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామం సర్పంచ్ అభ్యర్థి కోట్ల సైదులకు మద్దతుగా యూత్ కాంగ్రెస్ నాయకుడు మేరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రచారం చేశారు. కోట సైదులను అకారణంగా పార్టీ నుండి సస్పెండ్ చేయడం సరైన పద్ధతి కాదని ప్రవీణ్ రెడ్డి అన్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని ప్రవీణ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొండకిందిగూడెం గ్రామం మండలం కేతేపల్లి జిల్లా నల్గొండ. నాకు బీసీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక తర్వాత నా ప్రచారం చూసి అతను బీఆర్ఎస్ వాళ్ళు భయపడి ఇతర ఈ బీసీ సర్పంచ్ ఉండొద్దు, కేవలం ఆడు ఉండడానికి వీలు లేదనే ఉద్దేశంతో అవతల ఆయన సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని డ్రాప్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి తెర తీసుకోవడం జరిగింది. అయితే నేనన్నా అదే వినామాస్ అయితే నాకే ఇవ్వచ్చు కదా, మీకు అదే మీరు సహకరిస్తారు కదా, అదే ఉప సర్పంచ్ కానీ వాడు కూర్చొని కమిట్మెంట్ అవుతాం కదా, నాకెందుకు ఇవ్వరు, మీరు అతను మీరు వద్దు అన్న వ్యక్తిని తీసుకొచ్చి తెర తీసుకోవడం ఎందుకు జరిగింది అని అడగడం జరిగితే లేదు నీకేం ఆయనకైతే ఇస్తాం అంటే కేవలం ఈడ అగ్ర కులాలకే విలువ, బీసీ అనేటువంటి చేయకూడదు, ఎంతసేపు నేను చెప్పింది వినాలి. ఇదే బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ అంతకుముందు బాబాయ్ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి అడిగినా కానీ నేను లేదు మా క్యాండిడేట్ కి సపోర్ట్ చేస్తా అన్నది. నేను ఎప్పుడైతే తెర మీద గట్టిగా ప్రచారం చేయడం జరిగిందో, గెలుపడం ఆల్రెడీ ఖాయమైందో, ఎంఆర్ఎల్ సౌండ్ కావడం, తెర తీసుకొచ్చి జరగడం, ఇది మొత్తం మాకే పంచాయతీ జరిగింది. అయితే నేనేమన్నా సరే జరిగింది, మీరు ఏమైనా చేసుకోవాలి, ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా పార్టీ నుంచి కొనసాగుతా. ఎమ్మెల్యే గారు ఏమన్నా 600 అయినా పార్టీలో పనిచేస్తా, సస్పెండ్ చేసినా కానీ గెలిచినా ఎమ్మెల్యే గారు సస్పెండ్ చేసినా కానీ ఎమ్మెల్యే గారు ఒకసారి ఎమ్మెల్యే గారు దృష్టిలో నన్ను ఏలాగా ఏదో బ్యాడ్ తీసుకోబోయే లేకపోతే ఇతర వ్యక్తి అతని వ్యక్తి ఎవరు ఇంకేమైనా కంప్లైంట్ చేసేది తెలియదు. కానీ ఎమ్మెల్యే గారు పొరపాటు ఉంటే ఎమ్మెల్యే గారు సరి చేసుకోమని కోరుతూ అవసరమైతే నాకు ఖచ్చితంగా నీ పార్టీకి పని చేస్తా, కార్డు గెలిచి నీ ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి దీన్ని నా గిఫ్ట్ వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి చూపిస్తా అని చెప్పి సవాల్గా విస్తున్నా. కేతేపల్లి మండలం నల్గొండ జిల్లా. నేను కూడా కాంగ్రెస్ నాయకురాలని. నేను ఎప్పుడైనా కాంగ్రెస్ లో ఉన్నా. పటేలమ్మ కూడా అప్పుడు కాంగ్రెస్ లో గెలిచింది, మళ్ళీ టీఆర్ఎస్ పోయింది. సర్పంచ్ వీళ్ళు ఏకగ్రంగా ఎన్నుకుంటామని అన్నారట, పటేల్ ఉంచుతామని అన్నారట. సరే ఓకే అని అన్నారు సైదులు. మళ్ళీ ఆయన టీఆర్ఎస్ నుంచి మళ్ళీ సైదులు తీసుకొచ్చిర్రు, సైదులు నిలబెట్టుకురు, 3 రోజులు ప్రచారం చేసిండ్రు. సర్లే చేసినాక కూడా మళ్ళీ నువ్వు ఉంటానంటే నేను ఊకుంటానని చెప్పి ఇలా అన్నారు అని మాతోటి చెప్పారు. చెప్తే ఇట్లెట్లా అనుకురు ఏం సంగతి అని చెప్పి మళ్ళీ మేము సైదులు కడిపోతే ఒకవేళ పెదన ఆయన ఉంటానంటే నేను ఊకుంటాను అన్నారు. మళ్ళీ ఈయన ఊకుండు. మళ్ళీ పటేల ఆమె వచ్చింది, మాజీ సర్పంచ్ వచ్చింది, వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి లేదుగా కాంగ్రెస్ తరఫున మేము సైదులు ఉంచుతున్నాం, మేము గెలిపించుకొని మేమందరం కలిసి ఎమ్మెల్యే కాడికి పోయి మా పనులు ఏందో మేము చేయించుకొని వస్తాం. సస్పెండ్ చేసినా కూడా మేము గెలిపించుకుంటాం మేము చెప్తున్నాగా, గెలిపించుకుంటాం. సస్పెండ్ ఎందుకు చేసారు? సస్పెండ్ ఏ ఒక్కరికి చేసిర్రు? ఏం దొంగతనం చేస్తే చేసిండ్రు చెప్పు? వాళ్ళని కిడ్నాప్ చేసిరా, లేకుంటే వాళ్ళ పార్టీల నుంచి వాళ్ళని గుంజుకొచ్చిరా, లేకుంటే ఎవరు సొమ్ము కిడ్నాప్ చేసిరు? కిడ్నాప్ చేస్తాను కాళ్ళు ఎవరు? పార్టీ చేసింది. ఇప్పుడు పార్టీ పరంగా ఎవరైనా ఉంటాం, నువ్వు చేస్తావు నేను చేస్తావు పార్టీ తరఫున. నువ్వు సస్పెండ్ చేసే కారణం ఎక్కడిది? పెద్దోళ్ళు చేయాలని ఉంది, లేబర్ చేయొద్దా? మరి అందుకని ఇప్పుడు లేబర్ అందరం కలిసినాము, మేమందరం చిన్న. మాది నగరికల్ నియోజకవర్గం నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొండకిందిగూడెం గ్రామం. నేను గతంలో యూత్ కాంగ్రెస్ నగరికల్ నియోజక అధ్యక్షుని పనిచేశాను. ఈ రోజు మా మండల పార్టీ నుంచి ఒక ఆదేశం వచ్చింది, ఏమనంటే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు. నన్ను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, నగరికల్ ఎమ్మెల్యే శాసనసభ్యులు వీరేశం గారు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కైలాష్ నేత గారు కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని డిమాండ్ చేస్తున్నా. నేనేం పొరపాటు చేసినా, నేనేం తప్పు చేసినా నన్ను పార్టీ ఎందుకు సస్పెండ్ చేస్తారో నాకు సమాధానం చెప్పిన తర్వాత షోకాల్ నోటీస్ అంటే ఏమి ఇవ్వకుండా ఎందుకు సస్పెండ్ చేస్తారో తెలియజేయాలి. ఇది నా ఫస్ట్ డిమాండ్. అదే విధంగా మా గ్రామంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. మన కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కావచ్చు మన బీసీలకు 42 రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ కొన్ని కోర్టులో కేసు వేయడం వల్ల ఆగిపోయినది, మనందరికి తెలిసిన విషయమే. ఆ 42 రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మా గ్రామంలో ఈ స్థానం అనేది, సర్పంచ్ స్థానం అనేది బీసీకి రిజర్వ్ అయినది. అప్పుడు గత 2 టర్ములు కూడా మా గ్రామ జనరల్ రావడం జరిగింది. అప్పుడు మా బీసీలు కావచ్చు మా ఎస్సీలు అందరూ సహకరించారు. ఆ 2 టర్ములు కూడా జనరల్ అభ్యర్థులను గెలిపించడం జరిగింది. కానీ ఈసారి ఏదైతే బీసీకి రిజర్వ్ అయిందో అప్పుడు మా బీసీ సోదరులు కూడా పోటీ చేస్తామని కోరడం జరిగింది. కానీ మళ్ళీ ఎప్పుడైతే కోర్టులో కేసు వేయడం వలన అది పోయిన తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ మా గ్రామం అనేది జనరల్ రిజర్వ్ అయింది. జనరల్ లో కూడా సరే ఎమ్మెల్యే గారు కొన్ని పేర్లు చెప్పినాడు,
వాటికి సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు, నా పేరు కావచ్చు, సాయిరెడ్డి పేరు చెప్పిండు. సరే ఎవరో ఒక ఫైనల్ చేద్దామని చెప్పి మేమందరం కూడా ఎమ్మెల్యే గారి నిర్ణయానికి కట్టుబడి ఉండి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి పేరు ఫైనల్ చేసినాం. చేసిన తర్వాత 2 రోజుల తర్వాత తను నేను పోటీ చేయను, నా పిల్లలు వద్దంటున్నారు, నా కుటుంబం వద్దండి చెప్పి డ్రాప్ అయినాడు. డ్రాప్ అయిన తర్వాత నేను కావచ్చు, సాయిరెడ్డి కావచ్చు పోటీ చేస్తామని చెప్పినాం. అంతకుముందు మా పార్టీ చెందిన వ్యక్తి బీసీ యాదవ్ బిడ్డ అల్లి సైదుల్ అనే వ్యక్తి మా పార్టీ నుంచి టికెట్ అడగడం జరిగింది. జరిగినప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే గారు పార్టీ నేను కట్టుబడి మేమందరం పనిచేస్తాం, ఎమ్మెల్యే గారు నిన్న సుదర్శన్ గారు చెప్పారు కదా ఆయనకని చెప్తే ఆయన నెక్స్ట్ డే వెళ్ళిపోయి మా గ్రామంలో ఉన్న మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కలిసి ఆయన ప్రచారం చేసుకుని నామినేషన్ వేయడం జరిగింది. దాని తర్వాత మేము తర్జన భర్జన చేసుకొని మా పార్టీ నుంచి కూడా మేము ఓసీలకు వద్దు బీసీలకి అనే ఉద్దేశంతో కోట్ల సైదుల్ అనే వ్యక్తికి బీసీ బిడ్డకు అవకాశం కల్పించడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటున్నారు, మా ప్రచారం మేము చేసుకున్న తర్వాత ఏదైతే విత్తుడాకు 2 గంటల సమయం ముందర వచ్చేసి బీఆర్ఎస్ అభ్యర్థి భయపడి మా ప్రచారం చూసి ఓరలేక ఒక బీసీ బిడ్డను సర్పంచ్ గా చూసే ఉద్దేశం లేక మళ్ళీ ప్లేట్ ఫిరాయించి సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తిని ఏకగ్రీవం చేస్తామని విత్డ్రా చేసుకుందని మాట్లాడుకోవడానికి వచ్చినారు. వచ్చినప్పుడు వాళ్ళ కాడ సమస్య ఏర్పడి ఊళ్ళో జనాలు కూడా ఈసారి బీసీలకు అవకాశం ఉద్దేశంతో అది కాలేదు. కాకపోవడం వల్ల నాతో పాటు చాలా మంది అభ్యర్థులు విత్డ్రా చేసుకోలేకపోయినారు. అది అయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే గారు ఊర్లోకి వచ్చి సుదర్శన్ రెడ్డి మా క్యాండిడేట్ అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అయినా కూడా మేమేం చేసినట్టు ఎమ్మెల్యే గారు ఫోటో వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మాతో పాటు మా ఊరి కామ్రేడ్ సోదరులు కూడా మాకు మద్దతు వచ్చినారు. ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్న తరుణంలో ఇప్పుడు మా గ్రామంలో ఏం జరుగుతుందంటే రాష్ట్రం మొత్తంలో బీఆర్ఎస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. మా ఊర్లో మాత్రం బీజేపీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు నిలబెట్టిన క్యాండిడేట్ కలిసి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి లేని సస్పెన్షన్ నాకు మా క్యాండిడేట్ ఎట్లా వర్తిస్తుందని కోరుతున్నా. ఇప్పుడు నేను వీడియోలతో ఆధారం చూపిస్తే ఈ రోజు కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మాజీ సర్పంచ్ గారు కావచ్చు, ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థి కావచ్చు, వాళ్ళ క్యాడర్ కావచ్చు, వాళ్ళ గ్రామ శాఖ కావచ్చు ప్రచారం చేస్తూ వీడియోలో సహా ఫోటో సహా చూపిస్తారు. వాళ్ళని సస్పెండ్ చేయకుండా నేను ఒక బీసీ బిడ్డ సపోర్ట్ చేస్తే నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు దాని సమాధానం చెప్పాలి. దానితో పాటు కూడా ఒక బీసీ బిడ్డ సర్పంచ్ చేసి చేయడం ఇష్టం లేకపోతే ఒక దళితుడైన ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్పాలి. దీని మీద గతంలో ఏదైతే మన ఎల్లమూరులో జరిగిందో ఆ రోజు ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే కుల సంఘాలు కావచ్చు, తీమార్ మలానా కావచ్చు, రఘు కావచ్చు, చాలా మంది వ్యక్తులు వచ్చి వాళ్ళ సంఘీభావం తెలిపారు. ఈ రోజు కూడా కొండకిందిగూడెం గ్రామంలో ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరుగుతుంటే మీరందరూ స్పందించాలి, బీసీ బిడ్డ గెలుపుకు సహకరించాలి. సహకరించని ఎడల ఒక ఓసీ బిడ్డనైనా కూడా బీసీ బిడ్డకి వెన్నంటే నిలబడితే సస్పెండ్ చేశారు. దీని మీద గ్రామ ప్రజలు కావచ్చు, మండల ప్రజలు కావచ్చు, నియోజక ప్రజలు కావచ్చు ఆలోచించాలి. అంటే ఎమ్మెల్యే గారు చెప్పిన క్యాండిడేట్ నిలబెడితేనేమో పార్టీలు ఉండాలి, లేదు సస్పెండ్ చేస్తారా? ఎక్కడ అన్యాయం? పార్టీ నేను 10 ఏళ్ళు పనిచేసిన అధికారం ఉన్నా లేకున్నా గత సర్పంచ్ గెలిపించుకుని ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి ఎలక్షన్ లా పార్టీ కోసం కష్టపడ్డా, పార్టీని గెలిపించిన నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు? నాతో పాటు మా అభ్యర్థి ఎందుకు సస్పెండ్ చేశారు? నాకు కారణం చెప్పాలి. కారణం చెప్పకుండా సస్పెండ్ చేసినందుకు మీ ఎమ్మెల్యే గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని పీసీసీకి డీసీసీకి డిమాండ్ చేస్తున్నా.